అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల నుంచి లేటుందని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. 5వ తారీఖు మరి శనివారము, ఏప్రిల్ నెల 2025 సంవత్సరం. ఈ ఉదయకాలం పడకల నుంచి లేటుందని ప్రభు యొక్క కృపావర్తన విన్నట్టయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. కాబట్టి ఉదయకాలం పడకల మీద నుంచి లేవటంతోనే ప్రభు యొక్క కృపావర్తన వెంటనే మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన ప్రతిష్ఠిత జనముగా మనల్ని స్థాపించడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ఆయన మాట వినాలా, ఆయన మార్గాలను నడుచుకోవాలా. కాబట్టి దేవుడు మనకు ప్రమాణం చేసినట్లు, అంటే ఆయన మాట విని ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా మనల్ని స్థాపించుకుంటాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్టు ప్రియులారా, ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా స్థాపించుకున్నాడు. స్థాపించును అని రాయబడుతుంది. స్థాపించుకున్నాడు కదా, స్థాపించును. అయితే ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా స్థాపించుకున్న తర్వాత మనకిచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఎందుకంటే చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా మనం చేసుకున్న తర్వాత మనకిచ్చే ఆశీర్వాదాల్లో మొదటి ఆశీర్వాదాన్ని చూసినట్లయితే రండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. 11వ వచనం. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమును యెహోవా నీ గర్భఫలమును విషయంలోను, నీ గర్భఫల విషయంలోను ఏం చేస్తాడు, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మొదటి కోణం ఏంటంటే ప్రియులరా, నీ గర్భఫలం విషయంలో దేవుడు మేలు చేసేవాడు ఉన్నాడు. అంటే ఎప్పుడైతే మనం ఆయన మాట విని ఆయన మార్గాల్లో నడుస్తామో ఆయన మనకు ప్రమాణం చేసినట్లుగా ఆయన తనకు మనల్ని ఏం చేసుకుంటున్నాడు, ప్రతిష్ఠిత చేసుకుంటున్నాడు. ఆయన మన కొరకు ప్రతిష్ఠిత జనముగా స్థాపించుకుంటున్నాడు మన కొరకు మనల్ని. కాబట్టి ఆయన ఎప్పుడైతే మనల్ని ప్రతిష్ఠిత చేసుకుని తన కొరకు ప్రతిష్ఠించుకుని తన కొరకు మనల్ని ప్రతిష్ఠిత చేసి స్థాపించుకుంటాడో, ప్రతిష్ఠిత జనముకి ఎప్పుడైతే మనల్ని స్థాపించుకుంటాడో అప్పుడు మన గర్భఫలాన్ని దేవుడు మన గర్భఫలానికి మేలు చేసేవాడుగా ఉన్నాడు. అంటే మన పిల్లలకి మేలు చేస్తాడు. మన పిల్లలకు కానీ మనమైనా సరే ఎప్పుడైతే దేవుని మార్గంలో ఉంటూ దేవుని మాటలు వింటూ ఆయన చెప్పినట్లుగా నడుస్తూ ఆయన మార్గంలో ఉంటామో తాను దేవుడు ఏదైతే మనకు ప్రమాణం చేశాడో తను ప్రమాణం చేసినట్లు ఖచ్చితంగా మన గర్భఫలం విషయంలో మనకు మేలు చేసేవాడుగా ఉంటాడు. సమృద్ధైన మేలు అది కొద్దిగా ఉండే మేలు కాదు, సమృద్ధైన మేలు మన గర్భఫలం విషయంలో దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. రెండోదిగా ఆయన చేసేది ఏంటంటే ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా స్థాపించుకున్న తర్వాత మనకి ఇచ్చే ఆశీర్వాదం ఒకటి, మన గర్భఫలానికి మేలు చేస్తున్నాడు. అంటే మన పిల్లలకి దేవుడు ఎంతో మేలు చేసేవాడుగా ఉంటాడు. రెండో మాటను ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మరొక మాట చూస్తున్నాం. రండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 11వ వచనం. మరియు యెహోవా నీకు ఇచ్చేదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫలం విషయంలోను నీ పశువుల విషయంలోను. ఇక్కడ రెండోదిగా చూసినట్టయితే పశువులు, అంటే ఏవేవైతే నీకు పశువులు ఉంటున్నాయో, ఎలాంటి పశువులు అయితే నువ్వు కలిగి ఉంటున్నావు, ఆ పశువుల విషయంలో దేవుడు సమృద్ధైన మేలు చేసేవాడు ఉంటున్నాడు. అంటే ఆయనకు ప్రతిష్ఠిత జనం ప్రతిష్ఠించుకుని మనల్ని, ఆయనకు ప్రతిష్ఠ చేయించుకుని మనల్ని తర్వాత చేయించుకోవడం కదా, ఆయన మనల్ని ప్రతిష్ఠిత చేసుకుని తనకి ఏం చేస్తున్నాడు, ఆయన స్థాపించుకుని మనల్ని మనకి ఆయన ఏం చేస్తున్నాడంటే గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. కానీ ఈ ఉదయకాలం మనం చూస్తున్నమాట, ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నన్ను స్థాపించుకుని ఇస్తున్న ప్రతిష్ఠిత జనముగా చేసుకున్న తర్వాత ఇస్తున్న ఆశీర్వాదం ఒకటి ఏంటంటే మన గర్భఫలానికి సమృద్ధైన మేలుని ఇస్తున్నాడు. రెండోదిగా చూసినట్లయితే మన పశువుల విషయంలో, అంటే ఏవైతే మన పశువులు ఉన్నాయి, ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలకి గొర్రెలు ఉంటున్న అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఎంతో సమృద్ధి అయినటువంటి విధానం, ఎన్నో సమృద్ధి అయినటువంటి విధానం. అదే మాట యోసేపు కూడా అంటాడు కదా, మనం చూసినట్లయితే ఆది కాండంలో యాకోబు మరి కానాను నుండి కానీ ఆ ప్రాంతం నుండి కానీ బయలుదేరి మరి ఐగుప్తికి వచ్చినప్పుడు యోసేపు తన తండ్రితో అంటాడు, మా పితరులు గొర్రెలు కాసేవారు అని చెప్పమంటాడు. అంటే పశువులు కాసేవారు అని చెప్పమంటాడు. ప్రియులారా, ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో వారి గర్భఫలానికి సమృద్ధి అయిన మేలు దేవుడు చేస్తున్నాడు. రెండోదిగా చూడగా వారి పశువుల విషయంలో సమృద్ధైన మేలు దేవుడు చేస్తున్నాడు. ఎంతో సమృద్ధి కలిగినటువంటి పశువుల్ని
దేవుడు ఆ పశువులకి సమృద్ధైన మేలుని దేవుడు చేసేవాడుకున్నాడు. ఇప్పుడు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా, లేదా ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను నన్ను స్థాపించుకున్న తర్వాత నీ గర్భఫలాన్ని నా గర్భఫలానికి సమృద్ధైన మేలు చేస్తున్నాడు. నీ పశువుల కంటే అనేకమైన పశువులు కలిగి ఉండేటువంటి వారికి సమృద్ధైన మేలు చేస్తున్నాడు. మూడోదిగా చూడగా ఎక్కడ రాయబడుతుంది, నీ నేల పంట విషయంలో, అంటే ఏదైతే పంట ఉందో, ఏదైతే భూ పంట ఉందో, ఏదైతే భూమి కలిగిన పంటనైతే నువ్వు వేస్తున్నావో, భూమి మీద ఏ పంటనైతే వేస్తున్నావో ఆ పంట విషయంలో దేవుడు సమృద్ధైన మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఇస్సాకు యొక్క జీవితంలో సమృద్ధైనటువంటి పంటను పొందుకున్న అనుభవాన్ని చూస్తున్నాం. కాబట్టి ప్రియులారి, ఉదయకాలం పడకల మించి లేవడంలోనే ప్రభు యొక్క కృపావర్తనం ఏంటన్న మన జీవితాల్లో మూడో కోణం ఏంటంటే మనం చూస్తున్నాం, ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా మనం చేసుకుని స్థాపించుకుంటున్నాడు. ప్రతిష్ఠిత జనముగా తనకు వరకు మనల్ని స్థాపించుకున్నాడు. స్థాపించుకున్న తర్వాత ఆయన మనకిస్తున్న ఆశీర్వాదం, ఒకటి మన గర్భఫలానికి సమృద్ధైన మేలు చేస్తున్నాడు. 2 మన పశువులకి సమృద్ధైన మేలు చేస్తున్నాడు. 3 మన భూఫలం అంటే నేల, ఏదైతే పంట పండించుకునే యొక్క నేల ఉందో, ఏదైతే పంట పండించుకునేటువంటి మరి భూమి ఉందో ఆ భూమికి సమృద్ధైన మేలు చేస్తున్నాడు దేవుడు. అంటే మన గర్భఫలాన్ని చేస్తున్నాడు, మన పశువులకు చేస్తున్నాడు. మూడవదిగా మన యొక్క స్థలాలు, భూఫలాలు ఏదైతే ఉండో, భూస్థలం ఏదైతే ఉందో, భూమి ఏదైతే ఉందో, అంటే వరి పంట కానీ ఇంకా అనేకమైన పంటలు వేసుకునే భూమి ఏదైతే ఉందో దానికి సమృద్ధైన మేలు చేస్తున్నాడు దేవుడు. అంటే ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను నన్ను స్థాపించుకున్న తర్వాత ఆయన మన గర్భఫలానికి సమృద్ధైన మేలు చేస్తున్నాడు, మన పశువులకు సమృద్ధైన మేలు చేస్తున్నాడు. మనం పండించే పంట ఏదైతే ఉందో, ఏ భూమిని అయితే పండిస్తున్నామో ఆ భూమికి సమృద్ధైనటువంటి మేలు చేసేవాడుగా ఉన్నాడు. ఇక 4వదిగా ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించుకుని చేస్తున్న మేలు ఏంటంటే, 4వదిగా రండి, ద్వితీయోపదేశకాండం 28:12 యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయకార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధి తెరుచును. కాబట్టి 4వ మాట ఏంటంటే ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాం, దేవుడు ఏం చేస్తున్నాడు, ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు. అవసరమైన రీతిలో మనకి ఏ సమయంలో అవసరమో, ఏ సమయానికి మనకు వర్షం అవసరమో ఆ సమయానికి ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్న వాడుకున్నాడు. అంటే తన వర్షాన్ని అవసరమైన రీతిలో మన మీద కురిపిస్తున్నాడు. ఎంత వర్షం అవసరమో, ఎంత వర్షం మనకు కావాలో, ఎంత వర్షం మానవుడికి అవసరమో తగిన వర్షాన్ని ఈ భూమి మీద కురిపిస్తున్నాడు. చూడండి, ఆకాశం నుండి వర్షం భూమి మీద పడకపోతే భూమి ఎండిపోయేది. భూమి ఎండిపోతే ఏం జరుగుతుంది, కరువులు వస్తాయి. కరువులు వచ్చిన తర్వాత రోగాలు ఎక్కువ వస్తాయి. రోగాలు వచ్చిన తర్వాత మానవుడికి మరణం వచ్చింది. కాబట్టి మరణం అంతా రాకుండా ఉండటం కొరకు, ఈ కరువులు రాకుండా ఉండటం కొరకు, ఈ భయంకరమైన పరిస్థితులు రాకుండా ఉండటం కొరకు దేవుడు దాని కాలమున అవసరాన్ని బట్టి ఏ టైంలో వర్షం అవసరమో ఆ టైంలో దేవుడు వర్షాన్ని కురిపిస్తున్న వాడుకుంటాడు. అవసరాన్ని బట్టి మనకు అవసరమైనప్పుడు మనం అనుకుంటాం, అబ్బా ఈరోజు వర్షం పడితే బాగుండేదని. కానీ అది కాదు. దేవుడు మనకు ఎప్పుడు ఇవ్వాలని దేవుని చిత్తం ఉందో, మనకి మేలుకరమైన రీతిలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వర్షాన్ని కురిపించేవాడుకుంటున్నాడు. తగిన సమయం అంది. కొంతమంది అనొచ్చు, బ్రదర్ మరి పంట చేతికి వచ్చిన తర్వాత వర్షం వస్తుంది, ఆ వర్షం రావటం ద్వారా పంట అంతా నాశనం అయిపోతుంది కదంటే, ప్రియులారా, దేవుడు ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. దానివల్ల దేవుడు ఏదో మనకు బయలుపరుస్తాడు. కాబట్టి ఒక కీడు వెనకాల మేలు దాచి ఉంటాడు ఖచ్చితంగా దేవుడు. అది జరుగుతుందంటే దానివల్ల మనలో పాపాలు ఉండొచ్చేమో, మనం చేసిన తప్పులు ఉండొచ్చేమో, వాటిని సరి చేసుకోవడం ద్వారా దేవుడు ఇంకా అంతకంటే ఎక్కువ పంటను మనకి ఇవ్వచ్చేమో. సో మనకు తెలీదు. కాబట్టి దేవుడు మనకి ఏం నేర్పించడానికి అలాంటి మరి పరిస్థితులు అనుమతిస్తున్నాడని మనకు తెలియదు. కాబట్టి ఆ దేవుడిని అడిగినప్పుడు దేవుడే మనకు బయలుపరుస్తాడు. అయితే 4వదిగా ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను నన్ను స్థాపించుకున్న తర్వాత ఆయన ఇస్తున్న 4వ ఆశీర్వాదం ఏంటంటే, అవసరమైన టైంలో దేవుడు ఆకాశమును విప్పి అవసరమైన రీతిలో మనకు వర్షాన్ని కురిపించేవాడు ఉంటాడు. ఇక 5వ ఆశీర్వాదం ఏంటంటే, ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించుకున్న తర్వాత ఇస్తున్న 5వ ఆశీర్వాదము రండి, ఇక్కడే మనం చూస్తున్నాము. ద్వితీయోపదేశకాండం 28:10 భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుట చూచి నీకు భయపడుదురు. ఇక 5వ ఆశీర్వాదం అంటే ప్రియారా, ఎవరైతే నిన్ను చూస్తున్నారో, ఎవరైతే నీ వైపు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవుడు నిన్ను పిలిచిన పిలుపుని బట్టి, భూమి మీద ఉన్న ప్రతి మానవుడు దేవుడు నిన్ను ఎలాంటి పిలుపుతైతే పిలిచి, ఎలాంటి పిలుపుతైతే నిన్ను పిలుస్తున్నాడో, తన సేవ కొరకు పిలుస్తున్నాడా, తన పరిచర్య కొరకు పిలుస్తున్నాడా, తన కొరకు పిలుస్తున్నాడా, లేదా ఆయన నిన్ను తనకు ప్రతిష్ఠిత జనముగా చేసుకుని
నిన్ను స్థాపించడం కొరకు ఆయన నిన్ను పిలుస్తున్నాడా అంటే ఏ పిలుపుతో అయితే నిన్ను పిలుస్తున్నాడో ఆ పిలుపును చూసి అనేకులు భయపడేవారుగా చేస్తున్నాడు దేవుడు. ఆ పిలుపుని బట్టి అందుకంటాడు కదా, ఇర్మియాతో అంటాడు కదా, నువ్వు గర్భంలో రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని అంటాడు ఇర్మియాతో. జనములకు ప్రవక్తగా నేను నిన్ను నిర్మించుతుని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు ఇర్మియాతో. చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చాను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని, నీ గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అంటే గర్భములో రూపింపక మునిపే దేవుడు ప్రతిష్ఠిత చేశాడంట. కాబట్టి ప్రియులారా, నిన్ను నన్ను ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను నన్ను స్థాపించుకుంటున్నాడు. స్థాపించుకున్న తర్వాత ఆయన మనకేం చేస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఏంటి ఆశీర్వాదం అంటే ప్రియులారా, ఆయన పిలిచిన పిలుపు ఏదైతే నిన్ను నన్ను పిలుస్తున్నాడో తన సేవ కొరకు కానీ, తన పరిచర్య కొరకు కానీ, తనకి వరకు ఏదైనా పని చేయడం కొరకు కానీ దేవుడు మనం పిలుస్తున్నాడు. ఆ పిలుపుని చూసి అనేకులు భయపడేటట్టు దేవుడు చేస్తున్నాడు. అందుకంటాడు కదా, ఇతడు నా ప్రాణ ప్రియుడు, ఇతడు నా ప్రాణమునకు ప్రియమైన వాడు. కాబట్టి అనేక కోణాల్లో చూస్తున్నాడు. దానియేలు నువ్వు బహుప్రియుడు అని రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, ఇవన్నీ దేనికంటే దేవుని యొక్క ప్రేమ. అంటే నీ పక్షాన దేవుడు ఉన్నాడన్నది ప్రజలు గ్రహించినప్పుడు నీ ఎడల ప్రజల్లో భయం వచ్చింది. ఎందుకంటే అబ్బో, ఇతడు దేవుడు పిలుచుకున్నాడు సేవకి, ఇతడు దేవుని యొక్క సేవకుడు, లేదా ఇతడు దేవుని యొక్క పరిచారకుడు, ఇతడు దేవుని పరిచర్య చేస్తాడు, అతన్ని మనం ఏమనకూడదు. అతను కదిలిస్తే, అతన్ని ఏమన్నంటే దేవుడు మనకు శిక్ష విధిస్తాడన్న భయం అనేకులకు దేవుడు చూపిస్తాడు. ఎప్పుడు ఆయన తనకు ప్రతిష్ఠిత జనంగా నిన్ను నన్ను చేసుకున్నప్పుడు, ఆయన నిన్ను నన్ను ప్రతిష్ఠిత జనంగా చేసుకున్నప్పుడే నిన్ను నన్ను చూసినప్పుడు అనేకులకు భయం వచ్చింది. అలాంటి భయాన్ని దేవుడు కలిగించేవాడు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, తనకు ప్రతిష్ఠిత చేసుకుని మనల్ని ఆయన తనకు ప్రతిష్ఠిత మనం చేసుకోవడం నిన్ను నన్ను స్థాపించాడు. ఈ భూమి మీద మనల్ని ఎందుకు స్థాపించాడు, ఎందుకు మనల్ని పుట్టించాడు, ఎందుకు మనల్ని తల్లి గర్భంలో జన్మింపజేశాడు, ఈ లోకంలో మనల్ని మనుషులుగా ఎందుకు పుట్టించాడంటే ఆయన తనకు ప్రతిష్ఠిత చేసుకోవడానికి, నిన్ను నన్ను స్థాపించాడంటే నిర్మించాడు. నిన్ను నన్ను నిర్మించడం ద్వారా, తయారు చేసి ఈ లోకానికి పంపడం ద్వారా ప్రియులారా, ఆయన తనకు ఏం చేసుకున్నాడు, ఈ లోకాన్ని పంపడం ద్వారా కదా, ఈ లోకాన్ని పంపి తనకు ప్రతిష్ఠిత జనంగా చేసుకున్నాడు. ఆయన స్థాపించాడు. ఆయన నిన్ను నన్ను ఏం చేశాడు, పుట్టించి తనకు ప్రతిష్ఠిత జనంగా స్థాపించుకుని మనకేం చేస్తున్నాడు, ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఏంటి, మన గర్భఫలం విషయంలో సమృద్ధిని మేలు చేస్తున్నాడు, మన పశువుల విషయంలో సమృద్ధిని మేలు చేస్తున్నాడు, ఇంకా మన నేల పంట విషయంలో సమృద్ధిని మేలు చేస్తున్నాడు, ఇంకా వర్షం అవసరమైన విధానంలో మనకు కురిపిస్తున్నాడు, మనకు రోగాలు, బలహీనతలు, అనారోగ్యాలు రాకుండా. 5, మనల్ని పిలిచిన పిలుపు, దేవుడు ఏదైతే స్థాపించుకున్నాడో, మనల్ని దేని కొరకు స్థాపించాడు, దేని కొరకు మనం ప్రతిష్ఠ చేసుకున్నాడో, ఆ పిలుపుతో మనల్ని దేవుడు పిలిచినప్పుడు అనేకులు చూసి భయపడేవారు ఉంటున్నారు, అనేకులు భయాన్ని పుట్టిస్తున్నాడు. ఇంత గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తున్నాడు. ఎప్పుడు ఆయన తనకు ప్రతిష్ఠిత జనంగా నిన్ను నన్ను స్థాపించుకున్న తర్వాత. కాబట్టి నీవు నేను ఆయనకు ప్రతిష్ఠిత చేయబడిన వారు, ఆయన కొరకే ప్రతిష్ఠిత చేయబడిన జనముగా ఉండం. కాబట్టి ఆ జనము గుండా మనకి 5 ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చినట్లు, ఆయన కొరకే ప్రతిష్ఠిత చేయబడిన మన జీవితాల్లో 5 ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించినట్లు ప్రభు సాయం చేయను గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడి దేవా, మీకు స్తోత్రములు. ఈ ఉదయ కాలం పడకలు మించలాడంలోనే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మా జీవితాల్లో ప్రభు మమ్మల్ని మీకు స్వకీయ జనముగా ప్రతిష్ఠ చేసుకున్నారు. ఆ ప్రతిష్ఠిత చేయబడిన వారికి ఇస్తున్న ఆశీర్వాదాలు, 5 ఆశీర్వాదాలు మేము చూస్తున్నాం. ఆశీర్వాదాల ప్రభా, మా గర్భఫలం సమృద్ధిని మేలు పొందుతుంది, మా యొక్క పశువులు సమృద్ధిని మేలు పొందుతున్నాయి, మా భూఫలాలు నేల పంట సమృద్ధిని మేలు పొందుతుంది. పంట కూడా అనుమాత్రం కాదు తండ్రి, వాన తగిన సమయం మీద కురిపిస్తున్నారు. దేవ, మమ్మల్ని పిలిచిన పిలుపుతో, అంటే మీకు ప్రతిష్ఠ చేసుకుని మీ కొరకే స్థాపించుకున్న తర్వాత ప్రభా, మీరు పిలిచిన పిలుపుని బట్టి అనేకుల్లో మమ్మల్ని బట్టి భయాన్ని పుట్టిస్తున్నారు. నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదాలు మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ ఆశీర్వాదాలు మేము కోల్పోకుండా వాటిని కాపాడుకునేవారుగా, మీకు ప్రతిష్ఠిత చేయబడ్డాము అన్న విధానాన్ని మేము మనసులో పెట్టుకుని, ఆ మాటను గుర్తుంచుకుంటూ మీ మాట వింటూ మీ మార్గంలో నడిచేవారుగా సిద్ధపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో మేము మీ కొరకే ప్రతిష్ఠిత చేయబడ్డామని గుర్తిరిగి మీ మాట వింటూ మీ మార్గం నడిచేవారుగా సిద్ధపరచమని మీ ప్రియ కుమారుడు, మా ప్రభుని, మా రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.